1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు గాను యూట్యూబ్ నుంచి మాకైతే సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది. నిజంగా చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. ఫస్ట్ టైం సిల్వర్ ప్లే బటన్ పట్టుకోవడం చూడడం దగ్గర నుంచి. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు? మేము చాలా బాగున్నాం. మీరు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటి మీకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో నాకు వచ్చిందా లేకపోతే ఎవరికి వచ్చింది? దాదాపు నాకు 5,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు కదా. 1,00,000 మంది సబ్స్క్రైబర్ ఉంటేనే ఫస్ట్ అయితే సిల్వర్ ప్లే బటన్ అనేది మనకి యూట్యూబ్ నుంచి వస్తుంది. మీకు 5,000 మంది ఉన్నారు, ఎలా వచ్చింది ఏంటి అని చాలా మంది డౌట్ ఉంటుంది. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అసలు ఏంటి సిల్వర్ ప్లే బటన్ కథ అంటే, ఇది ఎవరికి వచ్చిందంటే ఇదైతే నా తమ్ముడు ఛానల్కి వచ్చింది. నా తమ్ముడు చాలా మంది అడుగుతున్నారు, ఎప్పటి నుంచో అడిగేవాళ్ళు నా తమ్ముడు ఏం పని చేస్తారు ఏంటి అనేది. సో తనైతే యూట్యూబర్ అనమాట. నాకంటే ముందే తను యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేశాడు. ఈ ఛానల్ నేను పెట్టక ముందు తనైతే ఛానల్ పెట్టాడు. నేనే అనమాట ఫస్ట్లో తనకు సజెస్ట్ చేసి కొన్ని 2-3 వీడియోలు కూడా నేనే తనకి అప్లోడ్ చేసేదానికి తనకు తెలియదు అప్పట్లో. సో ఎప్పుడైతే తనే మొత్తం ఎడిట్ చేసుకుంటాడు. చూసారు కదా, ఈ వీడియోస్ అన్ని తనవి. దాదాపు 250 వీడియోస్ దాకా ఉన్నాయి. 1,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక ఈ వీడియోస్లో నేను ఎక్కడ కనిపించను అనమాట. నాకు చాలాసార్లు అడిగారు ఇద్దరం కలిసి చేద్దాం వీడియోస్ అని. కానీ నేనైతే తన దాంట్లో చేసేదాన్ని కాదు. ఫస్ట్లో నేను ఫేస్ రివీల్ చేయకముందు ఇంకా చేసేదాన్ని కాదు, ఇంకా చేయాలనుకుంటున్నాం. నందు వచ్చిన తర్వాత నుంచి కూడా కొన్ని వీడియోస్ అయితే చేశాడు. యూట్యూబ్లో మిస్టర్ అస్సు బేబీ అని కొడితే నా తమ్ముడు ఛానల్ వస్తుంది. తప్పకుండా తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తన వీడియోస్ కూడా చూడండి. చాలా బాగుంటాయి, ఎమోషనల్గా, కామెడీగా అక్కడక్కడ. సో చాలా బాగుంటుంది. చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు దాంట్లో అయితే. సో చాలా బాగుంటాయి అనమాట. తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా తనని కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుకుంటున్నా. సో ఇక ఏంటి ఈ భోజనాలు ఏం పెట్టిస్తున్నారా ఏంటి ఎందుకు అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. కాబట్టి నార్మల్గా ఏంటి పిల్లలు పెద్దలు మా తమ్ముడు ఛానల్ అయితే చాలా మంది నటించారు కదా, వాళ్ళందరూ చెప్పేవారు నీకు ఫస్ట్ పేమెంట్ వస్తే మాకు ఖచ్చితంగా పార్టీ ఇవ్వాలి, ఈ హోటల్ పిలుచుకొని పోయి పెట్టాలి అనేసి. ఇంతమందిని హోటల్ని పిలుచుకొని వెళ్ళి పెట్టడం అంటే చాలా కష్టం. కాబట్టి సో ఒక 10 kgs అయితే కోడి తెచ్చేసాం. ఇంకోటి చెప్పాలి, నాకు మా తమ్ముడికి సేమ్ ఒకే నెల పేమెంట్ వచ్చిందనమాట. తను స్టార్ట్ చేసి కొన్ని రోజులు తను చేయలేదు. పెళ్ళి కుదిరినప్పుడు తనకి నార్మల్గా చెప్పాలంటే వీడియో చేయడానికి కెమెరా కానీ ఫోన్ కానీ తన దగ్గర సరైనది లేవని మా పక్కింటి అబ్బాయిది ఉంటే మా తమ్ముంది, వేరే తమ్ముంది, తనది తీసుకొని వీడియో చేస్తున్నాడు ఇప్పటికీ కూడా. ఇంకా ఒక కెమెరా కానీ ఫోన్ కానీ ఏం కొనలేదు. అప్పుడు ఇంకా తనది కెమెరా మధ్యలో వీడియో చేయలేదనేసి ఇంకా వ్యూస్ ఏం పోలేదు. అలా నేను స్టార్ట్ చేసి నా ఛానల్ గ్రో అయ్యే టైంకి వాడు కూడా ఫస్ట్ పేమెంట్ వచ్చింది. ఇద్దరం ఒకేసారి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాం. ఇంక అందరికీ భోజనాలు అయితే ఇంటి దగ్గరే చేసి పెడదామని అనుకునేసి 10 kgs దాకా చికెన్ తెచ్చేసి మొత్తం కర్రీ వైట్ రైస్ చేసేసామన్నమాట. చేసేసి మొత్తం పిల్లల్ని పెద్దల్ని అంటే మా తమ్ముడు వీడియోస్లో చేశారు కదా, ప్రతి ఒక్కరిని పిలిచి అయితే ఇక్కడ భోజనాలు పెట్టిస్తున్నాం. ఇక్కడ ఉన్నారు కదా, ఈయన మా బాబాయ్ అనమాట. మా తమ్ముడు ఛానల్లో కొన్ని ఎమోషనల్ వీడియోస్ ఉంటాయి కదా, కొంచెం ఏడుపులా మాట్లాడేది జెంట్స్లో. సో ఈ బాబాయ్ అనమాట అన్ని డైలాగ్ చెప్పేది. ఇంకా చిన్నపిల్లలు పెద్దలు కూడా చాలామంది బాగా చేస్తున్నారు. ఖచ్చితంగా మా తమ్ముడు ఛానల్ చూడండి, తెలుస్తుంది ఎవరి క్యారెక్టర్ ఏంటి ఎట్లుందనేసి. పిల్లలు పెద్దలందరూ చాలా బాగా చేశారు. వీళ్ళకందరికీ పిలిచి మొత్తం భోజనాలు పెట్టేసామన్నమాట. పెట్టేసిన తర్వాత ఇక 1,00,000 మంది అయినందుకు గాను ఫస్ట్ పేమెంట్ వచ్చే లోపల ఈ సిల్వర్ ప్లే బటన్ కూడా మా తమ్మునికి ఇంటికి వచ్చేసింది. ఇక ఆ రోజే మొత్తం రివీల్ చేద్దామనేసి చూడండి ఓపెన్ అయితే చేసాం. చాలా ఎగ్జైట్మెంట్గా చూసారనమాట అందరూ. వెండినా మొత్తం వెండి ఉంటుందా అనేసి. సో వాళ్ళకి తెలియదు కదా, ఓన్లీ వెండి కోటింగ్ మాత్రమే ఉంటుందని వాళ్ళకి తెలియదు. సో చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. చిన్నలు పెద్దలు అందరికీ పిలిచి భోజనాలు అయితే పెట్టేశాం. దాదాపు మేము తక్కువ మంది 20 మంది 30 మంది అనుకుని చేసాం. మళ్ళీ 3 సార్లు చేయాల్సి వచ్చింది అన్నం అయితే. కర్రీ కూడా 2-3 సార్లు చేసామన్నమాట. సో చూడండి మొత్తం రసం కొంచెం మిగిలింది అంతే తప్ప ఇంకా ముక్కలు ఏం లేకుండా పోయినాయి. ఈ విధంగా అయితే జరిగింది.